హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మంచి టమాటా పచ్చడి ఉడకపెట్టక్కర్లేకుండా, ఊరబెట్టక్కర్లేకుండా ఇట్లా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో చేసుకునేటప్పుడు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఏదో ఒక పచ్చడి కావాలనుకుంటే ఇది ఇట్లా చేసి పెట్టుకోండి. 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుంది. సో దీని ప్రాసెస్ ఏంటంటే టమాటీలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం వేసుకోవాలి. తర్వాత నేను ఆవాలు, మెంతులు వేయించేసి పౌడర్ చేసి పెట్టాను. ఇలా వేసుకుని మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, అది కూడా వేయించేసి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇట్లా ఈ రెండు వేయించేసి మనకి ముందు కొంచెం వేసుకోండి, తర్వాత సరిపోకపోతే అప్పుడు ఇంకాస్త వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. ముందు పచ్చి ముక్కలు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది. తర్వాత స్పూన్ మెల్లగా లోపలికి దిగిపోయి మొత్తం బాగా కలిపేసుకుని పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. అది అట్లా పక్కన పెట్టి దీనికోసం పోపు వేసుకోవడానికి పల్లి నూనె తీసుకున్నాం. మనం మామిడికాయ పచ్చడి ఇట్లా ఏమైనా నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు పల్లి నూనె వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. పల్లి నూనె వేసుకోవడం వల్ల పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. మనకు ఒక 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది పచ్చడి కూడాను. సో పల్లి నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ ఇవన్నీ పోపు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం చల్లారిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అందులో వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. సో ఉప్పు, కారం అన్నీ, నూనె అన్నీ బాగా పట్టాయో లేదో చూసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత నేను ఇందులో నిమ్మకాయ పిండాను, అది వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ పిండేసుకున్నారంటే పులుపు కూడా అడ్జస్ట్ అయిపోతుంది. అంటే చింతపండు ప్లేస్లో నిమ్మకాయ పెట్టుకుంటే కనుక పిండేస్తే సరిపోతుంది. ఇంతేనండి పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.